వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరంలోని పాస్టర్ గంటా జాన్ బాబురావు నివాసంలో పోలీసులు ఆకస్మికంగా సోదాలు జరిపారు. ఆయన నివాసం నుంచి 2.27 కోట్ల నగదు సీజ్ చేశారు. బాబురావు కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేయడం, లక్షలాది రూపాయలు ఎడాపెడా ఖర్చు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై వారు నిఘా పెట్టారు. గురువారం పాస్టర్ బంధువు ఒకరు సూట్ కేసు తీసుకుని బాబురావు ఇంటికి వచ్చారు. అదే సమయంలో పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ముందుగా సూట్ కేసులోని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో సోదాలు చేయగా 500 నోట్ల కట్టలు వెలుగు చూశాయి. ఈ నగదుపై పోలీసులు పాస్టర్ కుటుంబ సభ్యులను విచారించగా పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో నగదును సీజ్ చేసి సర్కిల్ కార్యాలయానికి పోలీసులు తరలించారు. సీజ్ చేసిన సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా యేసుప్రభు నా ఇంట్లో 2 కోట్లు కావాలని కోరుకున్నాడేమో, పాపం అలా వచ్చినాయేమో, అందుకే చెప్పలేకపోయాడేమో. వెర్రి మాటలు చెబుతూ జనాలకి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతోటి ఇలా డబ్బు సంపాదించే పాస్టర్లు కూడా కొందరు ఉంటారు. అలాంటి పాస్టర్లతోటి తస్మత్ జాగ్రత్త. చూసారా, అక్రమంగా 2 కోట్లకు పైన సంపాదించిండు అంటే ఈడెన్ని అక్రమ పనులు చేసి ఉండాలి. అందుకే ఎవరు పడితే ఏది చెప్తే వెంటనే నమ్మకుండా నిజానిజాలను గ్రహించండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.